ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈరోజు ఈ వీడియోలో మిషన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు ఒకటేనా అని. సో రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు, సపరేట్. మిషన్ లెర్నింగ్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేస్తారు. మిషన్ లెర్నింగ్ అనే పేరులో ఉంది మిషన్కి నేర్పియడం అండ్ మిషన్ నేర్చుకోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తారు, డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తారు, ఫేస్ రికగ్నైజేషన్ యూజ్ చేస్తారు, ఇమేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు, ఇంకా చాలా వాటిని యూజ్ చేస్తారు ఈ ఏఐలో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెథడాలజీ. మిషన్స్ హ్యూమన్స్ లాగా బిహేవ్ చేయడానికి లేదా థింక్ చేయడానికి. మన మిషన్స్కి డేటాని ఫీడ్ చేస్తే అది ఓన్గా డెసిషన్స్ తీసుకుంటుంది. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ ఎందుకు? టెక్నాలజీ మన ప్రతి పనిలో ఒక పార్ట్ అయిపోయింది అండ్ మనం చాలా మొత్తంలో డేటాని జనరేట్ చేస్తున్నాం. కొన్ని రీసెర్చెస్ ప్రకారం మనం రోజుకి 2.5 క్యూటిలియన్ బైట్స్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తున్నాం. అది మొత్తం ఎంత ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంత ఉంటుందంటే, మన ఎర్త్ మొత్తంలోని ప్రతి ఒక్కళ్ళు సెకండ్కి 1.7 డేటాని, ప్రతి సెకండ్కి 1.7 డేటాని జనరేట్ చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అసలు ఆ డేటా ఎలా జనరేట్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, డేటా జనరేట్ అవుతుంది. అలాగే వీడియో మీరు చూస్తున్నారు యూట్యూబ్లో, డేటా జనరేట్ అవుతుంది. అంటే ఇక మొత్తం ఇంటర్నెట్లో వేసి వచ్చినా సరే మనకు డేటా జనరేట్ అవుతుంది. ఇలా ఒకటే కాదు, మనం ఇంకా చాలా రకాలుగా డేటాని జనరేట్ చేస్తున్నాం అండ్ చాలా మొత్తంలో డేటాని జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీస్ అయిన నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, వీళ్ళు ఏం చేస్తున్నారు, మిషన్ లెర్నింగ్ మోడల్స్ని అయితే బిల్డ్ చేసుకుంటున్నారు. సో మన డేటాని యూస్ చేసుకుని వాళ్ళ బిజినెస్ని అయితే గ్రో చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూసారనుకోండి, లేకపోతే మూవీ కోసం సెర్చ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన మూవీ వచ్చేసరికి వాళ్ళ డేటాబేస్లో ఉంటే రికమెండ్ చేస్తుంది. సో అలా కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఇంకా చాలా రకాలుగా యూజ్ అవుతుంది మన డేటా జనరేట్ చేయడం వల్ల. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డేటా అనేది బాగా ఇంపార్టెంట్. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే కాదు, మిషన్ లెర్నింగ్ అయినా, డీప్ లెర్నింగ్ అయినా, ఇంకా చాలా వాటికి డేటా అనేది ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి చాలా మొత్తంలో డేటా ఉంది అండ్ చాలా మొత్తంలో డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ డేటాను మనం అనలైజ్ చేసి ప్రాసెస్ చేస్తే మనకి బిజినెసెస్ గ్రో అవ్వడానికి కానీ, లేకపోతే ఏదైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ అటువంటి అయితే చేయొచ్చు. సో ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అని ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ ఒక ఇంపార్టెంట్ పార్ట్. అసలు ఎందుకు ఈ మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంపార్టెంట్ అంటే, డేటాని జనరేట్ చేయడానికి అండ్ డెసిషన్ మేకింగ్స్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ డేటాని అనలైజ్ చేయడానికి. డేటా అనలైజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ ఉందనుకోండి, మనకు కొన్నిసార్లు షేర్లు పడిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది, ఏ టైంలో షేర్ పడిపోయింది, ఏ టైంలో ఇంక్రీజ్ అయింది, అలా డేటాని అనలైజ్ చేసుకుని ఏ టైంలో మనం షేర్లు ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అలా అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కొన్ని రోజులు పడతాయి, అది ఎంఎల్కి అయితే వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంది. అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా మిషన్ లెర్నింగ్ అయితే సాల్వ్ చేస్తుంది. అసలు ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఈ మిషన్ లెర్నింగ్ని 1959లో ఆథర్ శామ్యూల్ అనే పర్సన్ డిస్కవర్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన 3 సంవత్సరాల తర్వాత మిషన్ లెర్నింగ్ అయితే వచ్చింది. ప్రజెంట్ ఉన్న మనకు మ్యాక్సిమం టెక్నాలజీస్ అన్నీ ఈ మిషన్ లెర్నింగ్ మీదే బేసే ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మిషన్ లెర్నింగ్ మీద, అలాగే డీప్ లెర్నింగ్ మీద, ఇంకా చాలా రకాల టెక్నాలజీస్ మీద బేసే ఉంది. ఈ డీప్ లెర్నింగ్ గురించి, ఆబ్జెక్ట్ ప్రాసెసింగ్ గురించి, ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి, ఎన్పిఎల్ గురించి, ఇంకా చాలా వాటి గురించి నేను రాబోయే ఎపిసోడ్స్లో అయితే కవర్ చేస్తాను. ఈ మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక సబ్సెట్. మిషన్స్కి ఎబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే హ్యూమన్స్ లాగా బిహేవ్ చేయడానికి ఇంకా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ని కూడా పెంచుతుంది. ఎటువంటి ప్రోగ్రామ్స్ లేకుండా, ఎటువంటి ప్రాక్టీసెస్ లేకుండా మిషన్ లెర్నింగ్ ఓన్గా డెసిషన్స్ తీసుకుంటుంది. అసలు ఈ ఎంఎల్ ఓన్గా డెసిషన్స్ ఎలా తీసుకుంటుందంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ భానుప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.